తో కుస్తీ చేసి మరీ కామెడీ చేయడానికి వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. మై డియర్ కరుడు కట్టిన ఖైదీలారా, ఈ రోజు మీ మానసిక స్థితి మార్చడానికి దేశంలోనే నంబర్ 1 సైకాలజిస్ట్ రాబోతున్నాడు. మనం ఎవరు? సైకాలజిస్ట్. మీరు గొప్ప సైకాలజిస్ట్. మీరు గొప్ప సైకాలజిస్ట్ కాదు, మీరు గొప్ప సైకాలజిస్ట్ అంటున్నా. కొత్తగా వచ్చిన ఆర్టిస్టా? అవును సార్, కొత్త ఆర్టిస్ట్. కొత్త ఆర్టిస్ట్ వచ్చావు. నాలాగా తొందరగా రాకూడదు. నేనంటే ఎన్నో స్కిట్లు చేశాను. వీడు చూడు 70 స్కిట్లు చేశాడు. ఇంతవరకు వీడి పేరే తెలియదు. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు వాళ్ళందరికీ తెలుసు. నాకు తెలియదుగా, చెప్పు. నా పేరు కార్తిక్. ఈ పేరు చూడు కార్తీక్. నా పేరు చూడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళింది. కాలేంటే రోజా మేడం అడుగు. మేడం లాస్ట్ వీక్ లో మీరు చెప్పారు ఢిల్లీలో అడిగారని, అప్పటి నుంచి కృష్ణానగర్ మొత్తం డప్పు కొట్టి చెప్తున్నారు. మీ పేరు అందరికి తెలుసు. సైకాలజిస్ట్ గా మీరు చాలా గొప్ప వ్యక్తి అని వీళ్ళందరికీ తెలియడం కోసం నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. మొన్న మధ్యన నేను ఒక సైకిల్ కొనుక్కున్నాను. ఆ సైకిల్ ఎక్కి తొక్కుతుంటే కర్రా కిర్రా అని సౌండ్ వస్తుంది. ఏం చేయాలి? నేను సైకిల్ రిపేర్ చేసేవాడిని కాదు, సైకాటిస్ట్. ఎట్టంటే సైకాటిస్ట్. బల్లి నుంచి రాక్షసు బల్లి వరకు ఎట్టంటే మనిషి అయినా ఎట్టంటే మనిషి అయినా నేను మార్చగల అనే కెపాసిటీ నాకు ఉంది. అండర్వేర్ మార్చినట్టు నేను ఎట్టంటే మనిషినైనా నేను మార్చుకున్న కెపాసిటీ నాకు ఉంది. మీరు ఒక అద్భుతమైన సైకాలజిస్ట్ అనే విషయం ఇప్పుడు అందరికి తెలిసింది. నాకు బాగా నచ్చిన షో జబర్దస్త్ కామెడీ షో సార్. అందులో ఉన్న జడ్జిల మనస్తత్వాలు సైకాలజీ చెప్పండి సార్. ఫస్ట్ నాగబాబు గారి సైకాలజీ. నాగబాబు సారు సైకాలజిస్ట్, ఆర్టిస్ట్, ఆలోచన ఉంటే చాలు ఎక్కడికో తీసుకెళ్తారు. రోజా గారి సైకాలజీ. రోజా గారు ఆర్టిస్ట్, ఆలోచన కొన్ని డౌట్ వస్తే చాలు ఎక్కడికో తీసుకెళ్తారు. సార్ ఏం చెప్తున్నారంటే మీకు అర్థం కాలేదని నాకు కూడా అర్థమైంది. సార్ ఏం చెప్తున్నారంటే ఆర్టిస్ట్ కి టాలెంట్ ఉందని తెలిస్తే నాగబాబు సార్ గారు ఎక్కడికో తీసుకెళ్తారు. అదే ఒక ఆర్టిస్ట్ కి టాలెంట్ ఉంది లేదు అనే ఒక చిన్న ఆలోచన వస్తే ఎక్కడికో తీసుకెళ్తారు. అంతేనా? అంతే. అద్భుతం సార్, చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు టీమ్ లీడర్ల మనస్తత్వాలు వాళ్ళ సైకాలజీ చెప్పండి. మన టీమ్ లీడర్ డైలాగ్ చెప్పట్లేదా? అంటే ఆయన మౌన వ్రతం ఇవాటి నుంచి ప్రతి శుక్రవారం మౌన వ్రతం చేస్తారని దేవునికి మొక్కున్నారు. అట్ట కవరప్ చేశారా? అలా కాదు సార్, టీమ్ లీడర్ల మనస్తత్వాలు వాళ్ళ సైకాలజీ చెప్పండి. ఈ మధ్య ఇప్పుడు వచ్చాడయ్యా, నెత్తిగా మాట్లాడతారు, బాగా చేస్తారు. ఆడు చెప్పిన డైలాగ్ ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు పెట్టారో ఏంటో పెట్టారో నాకు అస్సలు అర్థం కావట్లేదు సార్. అంటే పర్ఫార్మెన్స్ చేస్తే చాలు టీమ్ లీడర్ కడుపు మండిపోతుంది. ఏం చేయాలో మైండ్ గీక్కొని ఏం చేయాలో అర్థమే కావట్లా. టైంకి తినట్లేరా సార్? టైం తిట్టం కాదు, వారు పర్ఫార్మెన్స్ చూస్తుంటే మందికి గిర్రెక్కి పర్ఫార్మెన్స్. ఈ సంగతి ఎందుకు వదిలేండి సార్, ఖైదీల సంగతి చూడండి. చూశాను. మామూలు కాదు సార్, ఆ ముగ్గురిని వదిలిపెట్టండి. ఆయనతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అని లెగితే అంటారు. ముందు ముందు మీకు అర్థమవుతుందండి. ముందు నాకే అర్థమైంది. వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి, బయట వెయిట్ చేస్తూ ఉంటాను. సెక్యూరిటీ ఇస్తారా నాకు? ఇస్తారు సెక్యూరిటీ. సార్ మీకు తెలియదు సార్ ఆయన గురించి, అర్థం చేసుకోండి. సరే, సర్దార్ గబ్బర్ సింగ్ టికెట్ తీసుకొని సినిమాకి వెళ్ళిపో. సార్ అర్థం చేసుకోండి సార్, నా మాట మీరు వినకపోతే మీరు చాలా రిస్క్ లో పడిపోతారంతే. ఎట్లాంటి మనుషులు ఎంతో మంచిదా, కడ్డారు మార్చేసేట్టు ఎట్లాంటి జనాభా అయినా న్యూస్ లో మార్చేగల కెపాసిటీ నాకు ఉంది. వెళ్ళు, ఆఖరికి సెల్ ఫోన్ కు ఉంచుకో. వెళ్ళేటప్పుడు ఆ తాళాలు ఉన్నాయి చూసా, ఆ తాళం వేసుకుని నీ జేబులోనే ఉంచు. ఎటువంటి సౌండ్ వచ్చినా, ఎటువంటి సందర చేసినా సరే నువ్వు మాత్రం తాళం తీయమాక. వెళ్ళు సార్, ఒక్కసారి ఆలోచించండి సార్. ఒక్కసారి డిసైడ్ అయితే వారు వన్ సైడ్ నీ కర్మరా బాబు. సార్ ఆయన అలా పంపించారు చూసారా? వీళ్ళు ఎలా ఉన్నారో చాలా ఘోరంగా ఉన్నారు సార్. వాళ్ళందరూ మనల్ని చంపేస్తారు సార్. వీడేంది ఇట్లా ఉన్నాడు సార్? అక్కడ చూడండి. వీడేంది లెగితే చాపాడుతున్నాడు అంటున్నాడు సార్. అది ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయన ఫైల్ చదవాలి సార్. చదవండి. ఇతని పేరు ప్రకాష్. ఇతను ఇప్పటి వరకు 999 రేపులు చేశాడు.
ఇంకొక రేప్ చేస్తే వరల్డ్ రికార్డ్ అవుతుంది. రికార్డు బద్దలు కొట్టడమే ఈయన ముఖ్య ఉద్దేశం. దానికోసమే ఎదురు చూస్తున్నాడు. అయినా రేపు చేస్తే అంటే మనం ఆడోళ్ళం కాదుగా, మగోళ్ళంగా, మనకెందుకు భయం? సార్ ఆయన చేసిన రేపుల్లో ఆడ మగ ఇద్దరున్నారు. ఆయనకు రికార్డే ముఖ్యం, ఎవరనేది ముఖ్యం కాదు. మరేంది లెగితే అంటున్నాడు. అంటే రికార్డు బద్దలు కొడతా అంటున్నాడు. రికార్డు బద్దలు కొట్టేస్తానా? ఆ బద్దలు ఏమో కన్నా రికార్డు బద్దలు కొట్టేలాగా ఉన్నారా చూస్తుంటే. ఆడి గురించి వదిలిపెట్టండి, వీటిని చూడండి ఎలా ఉన్నాడు. ఒకసారి లేమ్మా, దీంతో వాడిని ఒక టెస్ట్ చేయండి సార్. కేంద్ర తలకాయ అట్ట తీసాడు వాడు చూస్తే అంత భయంకరంగా తలకాయ ఉన్నా కూడా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్. వాడి గురించి, వాడికి భార్య కొడుకు ఇద్దరున్నారు. ఆ ఇద్దరంటే వాడికి బాగా ఇష్టం. వాడి కొడుక్కి గుండెలో చిల్లు పడ్డదని చెప్పేసి డాక్టర్లు ఆపరేషన్ చేయమంటే డబ్బుల కోసం వీడు చైన్ స్నాచింగ్ చేశాడు. మొన్న ఒకటి చైన్ పట్టుకొని లాగాడు. గొలుసు వచ్చిందా? గొలుసుతో పాటు తల కూడా వచ్చింది, అదే తల. నువ్వు ఎట్టొకట్ట మార్చాలరా. మార్చండి. నీ ఆలోచన ఏంటిది చెప్పు. నా కొడుకుని చూడాలండి, నా కొడుకుతో మాట్లాడాలి. మీ కొడుకు వయసు ఎన్ని సంవత్సరాలు ఉండిద్ది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అందా? ఇప్పుడు నేనే నీ కొడుకుని అనుకో. సార్ ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావురా? అంటే మీకు ఫిట్స్ వచ్చింది కదా, తాళాలు గుర్తు. అదే కొడుకు 2 సంవత్సరాలకి యాక్టింగ్ చేస్తున్నారా? నువ్వేంద్రా అట్ట చెవులు గుర్తు పెట్టినట్టు పెట్టావు? యాక్టింగ్ చేస్తున్నావా? ఆ ముక్క ముందు చెప్తే ప్రిపేర్ నీ పర్ఫార్మెన్స్. నీ ఆలోచన తీరిందా? కోరిక. ఏం కోరిక అది? పెళ్లి రోజు ఈ రోజు మా ఆవిడ చూడాలని ఉంది. అరే అవును అందుకోరా. ఇదిగోండి సార్. గెటప్ సీన్ కూడా ఇన్ని గెటప్ లేదు సార్. ఎక్కడ పోయావు? నిన్ను చూడలేకపోతున్నానా? ఏమైపోయావా? పోలీసులు పిలవండి రా. ఎక్కడ పోలీస్ సార్? ఆ సినిమా అయిపోయింది, బాగా నచ్చి మళ్ళీ సెకండ్ షో కూడా వెళ్ళారంట. అయిపోయింది నీ కోరిక. ఇది నాది. మళ్ళీ కాపాడాడు గదిరా. కాపాడిన విషయం మీకు అర్థమైంది, వాడేసే స్కెచ్ గురించి మీకు అర్థం కావట్లేదు. వాళ్ళందరు రౌండ్ అయిపోయింది, ఇప్పుడు నా రౌండ్. అరే ఈడు అసలు నేను తొట్టుకోలేకపోతున్నారు. అరే ఏదో ఒకటి చేయరా. ఏం చేసేదా? చేయరా రే. నా పేరు ఢిల్లీ వరకు వినపడింది అన్నారు, ఇప్పుడు వీడికి ఏక ఢిల్లీ వరకు కూడా వినపడుద్ది. ఏమైంది సార్? బాస్ బద్దలైపోయిందిరా. బాగున్నావా? పెళ్ళ టయానికి వస్తారా? టయానికి రమ్మంటే ఏదో టయానికి వస్తారా? ఇక్కడ అయిపోయింది, నెక్స్ట్ రాజమండ్రి సెంటర్ చేయాలి. అయ్యో బాబు, రాజమండ్రి చేయాలా? నేను తట్టుకోలేను సార్. ఆగండి సార్. రోజా గారు, ఏంటి దుర్గారావు, ఒకసారి కమిట్ అయితే నీ మాట నువ్వేనవా? మరి ఏంటి వారు 1 సైడ్ అయిపోయింది ఇప్పుడు. బాగుంది. నాగబాబు సార్ ఎలా ఉంది స్కెచ్? బాగుంది ప్రకాష్, ఎంటర్టైనింగ్ గా ఉంది. ఓకేమా, బాగుంది, గుడ్.